బగలు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలోనే బాగుండి బగబాలు అయితే వచ్చేసినాయి. సో వాతావరణం అయితే మారిపోయింది. సో మీరు చూసుకున్నట్లయితే ఈసారి వేసవికి ముందే బాండు బెంబేలెత్తిస్తూ ఉన్నాడు. ముందెన్నడూ కూడా లేని విధంగా ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడే ఈ ఎండ ఇలా ఉంటే ఇక ఏప్రిల్ మే నెలలో పరిస్థితి ఏంటి బాబోయ్ అంటూ ప్రజలైతే హడలెత్తిపోతూ ఉన్నారనమాట. సో గతంలో చూసుకుంటే గతం కంటే ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు సంబంధించి భారీగా ఎండలైతే కాయబోతున్నాయన్నమాట. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గురువారంకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పరిస్థితి కూడా ఇలాగ ఉండబోతుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా గురువారం నాడు భారీ ఎండలే కాయబోతూ ఉన్నాయన్నమాట. ఎక్కడా కూడా మనకి వాతావరణంలో మార్పులైతే వచ్చే అవకాశాలు లేవు. ఎక్కడా కూడా మేఘావృతమై ఉండదు. ఎక్కడా కూడా సో కొంతవరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చల్లగా ఉండే అవకాశాలు కూడా లేవని చెప్పేసి చెప్తున్నారు. సో గురువారం నాడు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎండలు అయితే భారీగా ఉండబోతున్నాయి. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో మాత్రం కొంతవరకు చిత్తూరులో మాత్రం కొన్ని ప్రాంతాల్లో అయితే చిరుజల్లు పడే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. సో అక్కడ మినహాయిస్తే ఇక ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఎండలే కాయబోతూ ఉన్నాయి. సో ఇది మనకు అప్డేటు. ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.